కేబినెట్ నుంచి కొండా సురేఖ అవుట్. చర్యలకు సిద్ధమవుతున్న అధిష్టానం. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరిన ఇష్యూ. సమంత అక్కినేని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ఏకిపారేసిన మీడియా. డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగిన అధిష్టానం. ఇప్పటిదాకా స్పందించకపోవడంపై రేవంత్ పైన ఆగ్రహం. అక్కినేని అమలకు ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ. ప్రియాంకతో తన ఆవేదనను చెప్పుకున్న అమల, ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకుంటామని హామీ. 4 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని చెప్పి సురేఖ స్థానంలో మరొక బీసీ నేతకు అవకాశం. వాళ్ళ ఉండే కాడ ఉండక చేసినటువంటి వ్యాఖ్యలకు తను కొండా సురేఖ కావచ్చు ఎంత కష్టపడి మరి ఒక ఎమ్మెల్యేగా ఎదిగి ఒక మంత్రి స్థానం దక్కించుకుందనంటే అంత ఆషామాష కాదు. అలాంటిది ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల తన మంత్రి స్థానానికి మరి వదిలి వీడిపోయే అవకాశం ఉందనంటే మరి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి ఒకసారి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా స్పందించకపోవడాన్ని ఢిల్లీ పెద్దలు ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాంతోపాటు కొండా సురేఖ స్థానంలో మరో బీసీ నేతకు అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మంచిగా వచ్చినటువంటి మంత్రి పదవిని చూసుకొని ఆడకుండా ఇవాళ విమర్శలకు పోయి మాటలు మాట్లాడి ఇవాళ ఒక కుటుంబాన్ని రోడ్డుకి వీడడం వల్ల మరి ఏ విధంగా జరుగుతూ ఉంది కొండా సురేఖకు అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి 3-4 డేస్ నుంచి కూడా టాప్ 2 ట్రెండింగ్లో ఉంది ఇష్యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు సినీ పరిశ్రమల్లో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు ట్రెండింగ్లో ఉంది. ఎవరు చూసినా కూడా దీని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఈ అంశం గురించే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో క్యాబినెట్ నుంచి కొండా సురేఖ అవుట్ అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాము. మరొక బీసీ నేతకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి చూడాలి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు. మరి కొండా సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే ఆల్రెడీ సినీ పెద్దలు ఆల్మోస్ట్ అందరూ స్పందించారు. వాళ్ళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి సారీ చెప్పాలి అని చెప్పి కూడా. సో ఇక్కడ ఢిల్లీ పెద్దలు కూడా ఎవరైతే కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి కూడా మరి రేవంత్ రెడ్డికి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తను మంత్రి పదవి నుంచి కూడా తీసేయాలని చెప్పి కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పాప ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది ఇష్యూ. ఫస్ట్సారి మాట్లాడినప్పుడు సరే మాట దొరికింది, లేదా కోపంతో మాట్లాడిందో ఆవేశంతో మాట్లాడిందో అని చెప్పి అనుకోవచ్చు. రెండోసారి మీడియా ముందుకు వచ్చి కూడా అదే మాటలు మాట్లాడింది. మూడోసారి కూడా మీడియా ముందుకు వచ్చి అదే మాటలు మాట్లాడింది. దాంతో మాట్లాడుతూ కేసీఆర్ను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో కేటీఆర్ ఏదో చేయబోతున్నట్టు, బయటికి కనిపిస్తలేడు, బయటికి వస్తలేడు, చూసుకోవాలని చెప్పి మాట్లాడడం, ఇదంతా మతి స్థిమితం ఉండి మాట్లాడిందా లేకపోతే ఎట్లా మాట్లాడింది, దీని వెనుక ఎవరు ఉన్నారు, ఒక సినీ పెద్ద అయినటువంటి ఒక వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకురావాల్సిన పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ సంబంధించినటువంటి దాన్ని బయట పెట్టడం అవసరం ఏముంది. సో ఇవన్నీ మంత్రి గారికి మాట్లాడిన తర్వాత ఒక పెద్ద అని ఉంటాడు. ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక ఇంట్లో కావచ్చు, ఒక రాష్ట్రానికి కావచ్చు, ముఖ్యమంత్రి మనం పెద్ద అని అంటూ ఉంటాం. అలాంటి ముఖ్యమంత్రి కింది స్థాయి వాళ్ళు తప్పు చేసినట్లు లేకపోతే తప్పు మాట్లాడినట్లయితే దాన్ని సవరించి ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఇలా ముఖ్యమంత్రి స్పందించకపోవడం వెనకేముంది. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలకి ముఖ్యమంత్రి స్పందిస్తలేడు అంటే దీన్ని ఎవరు చేస్తూ ఉన్నారు. చాలామంది సోషల్ మీడియా చర్చ జరుగుతుంది, కావాల్సుకొని మరి రేవంత్ రెడ్డి చేపిస్తున్నటువంటి పరిస్థితి అనేది. దాంతోపాటే మరి ఇవాళ ఢిల్లీ నుంచి కూడా మరి చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మంత్రి గారిని క్యాబినెట్ నుంచి తొలగించాలని చెప్పి కూడా మరి ఒక చర్చనైతే నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. చూడాలి మరి ఎట్లా ముందుకు తీసుకుపోతారో. నిజంగానే మరి కొండా సురేఖను మంత్రి నుంచి తీసేసి వేరే వారికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.